హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదండి మా చిక్కుడు తోట అండి. చూడండి, తీగలు వేసాం, కర్రలు గుంజలు పాతేసాం, తీగలు వేసాం. చూడండి, రండి మా తోట ఎలా ఉందో చూపిస్తాను. బాగా గడ్డి పెరిగిపోయిందండి. చుట్టూ గడ్డి కలుపు తీసిన తర్వాత సార్లలో కలుపు మందు కొడతారండి. చూడండి మా తోట ఎలా ఉందో చూపిస్తారండి, మొక్కలు ఎలా ఉన్నాయో చూడండి. పైన పందిరి వైరు తల్లారండి. కింద కూడా మొక్క ఎదగటానికి మళ్ళీ కొస కట్టామండి. కొస పైకి ఎక్కుతుంది, కొస ద్వారా. చూడండి, కింద ఒక అడ్డు లైన్ ఉంటుందండి. ఇలాగా అడ్డంగా ఒక లైన్ మొత్తం చివరిదాకా వెళ్ళేస్తాయండి. నిలువుకు పైకి కొసలు ఉంటాయి కదండి, ఇప్పుడు కొసలు అవి పైకి కడితే తీగ పైకి ఎక్కుతుందండి. చూడండి, మొక్కలు కానీ గడ్డి ఉందండి. చెట్టు చుట్టూ గడ్డి పీకాలి. మామూలుగా సాలలో మాత్రం కలుపు మందు కొట్టేస్తే చచ్చిపోద్దండి గడ్డి. చూడండి మొక్కలు అంటే మొక్కలు వడివడిగానే ఉండాలంటండి. మళ్ళీ తీగ పందిరి ఎక్కువ అయితే బరువు వేసి పడిపోతుంది కదా పందిరి, అందుకని కొంచెం వడివడిగా ఉన్నాయండి మొక్కలు. చూడండి, పైన పందిరి అంతా అలా వెళ్ళేస్తారండి. నిలువుగా అడ్డంగా అంటే మధ్యలో వైర్ ఉంటుందండి, అదే ఇనప వైరుతో వెళ్ళారండి. దాని తర్వాత ఈ ప్లాస్టిక్ వైర్ మొత్తం వెళ్ళేశారు. వైర్ అయితే మావి వెళ్ళారండి. ఇంకొండి అత్తయ్య అయితే అక్కడ కలుపు తీస్తుంది, కలుపు తీస్తుంది అత్తయ్య. చివరి ఉంది, చివరి బాగా గడ్డి ఉందండి రోడ్డు పక్కన. కదండి, మనం కూడా వెళ్దాం అక్కడికి. చూడండి, కాకర మొక్క ఒకటి వచ్చింది మధ్యలో, దీనికి కూడా కట్టేశారు పైకి తీగ. మళ్ళీ అత్తయ్య కలుపు తీస్తుంది ఇక్కడ. మనం కూడా కలుపు తీద్దామండి, చాలా గడ్డి పెరిగిపోయింది. మొక్కలో తీసేస్తే తర్వాత కలుపు మందు కొట్టేస్తారు కదా, ఏ ప్రాబ్లం ఉండదు. చూడండి రోడ్డు పక్కన కంచికి ఒక బీరకాయ ఉందండి. బీరకాయలు కాస్తున్నాయి చిన్న చిన్న. నేను ఒక కాయ కోసానండి నిన్న మాది బీరకాయ కూరండి, పిల్లల బాక్స్లో. బాగుంది టేస్ట్గా. చూడండి, ఇంకా చిన్న పిందులు ఉన్నాయి. రోడ్డు సైడ్ కదా, కోసుకెళ్ళిపోతున్నారు. అంటే పొలానికి మందు కొడతాం కదండి, మొక్కలకి అప్పుడు కొడితే ఇంకా మంచిగా ఉంటుంది. చూడండి, అత్త అయితే కలుపు ఫాస్ట్ బిగేస్తుంది. మనం కూడా మన పనిలోకి జాయిన్ అయిపోదాం రండి. ఇవ్వండి వైరు పడిపోకుండా పందిరి సపోర్ట్గా దానికేసి కట్టారండి. కంచికేసి గట్టిగా ఇనుప వైరుతో కట్టారండి. చెట్టు కలుపు తీసేస్తున్నానండి. మొక్క చుట్టూ తీస్తే చాలు. అత్తయ్య నేను కొంచెం మధ్యాహ్నం వరకు తీసేసి వెళ్ళిపోతాం. వంట పని అంతా చేసేసుకొని వచ్చేసామండి. మధ్యాహ్నం వరకు కలుపు తీసేసి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ ఈవినింగ్ 3 దగ్గర నుంచి తెస్తాం. మా పూట కాబట్టి కొంచెంగా చేసుకుంటామండి, మొత్తం ఒకసారి కాకుండా. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు కదండి, ఇంకేం పని ఉండదు. కొంచెంసేపు పని చేసుకుంటూ ఉంటాం. చూడండి, కలుపు తీసేసాను. అండ్ ఇంకా మా తోట మొత్తం చూపిస్తాను మీకు. అత్తయ్యని చూపిస్తాను, ఏంటి వీడియో తెస్తాను అడుగుతున్నా అత్తయ్య. హాయ్ చెప్పండి అన్నాను. హాయ్ చెప్పండి, హాయ్ చెబుతున్నారు. చూడండి, మధ్యలో ఇంకొక కాకర మొక్క ఉందండి. అత్తయ్య దీన్ని కూడా కొసేసేసారు. అంటే నేను కొసరేసేటప్పుడు ఏంటంటే హెల్త్ బాగాలేదు, జ్వరం అని నేను రాలేదు. అత్తయ్య వాళ్ళు చేసేసారు ఇవన్నీ. చూడండి, చిక్కుడు మొక్కలు చూడండి పక్కన మందారం పూలండి, ఎంత బాగా పూసాయో. రేపైతే ఒక పువ్వు ఉండదండి, ఎందుకంటే రేపు ఏకాదశి కాబట్టి పూలన్నీ వస్తారు, ఒక్క పువ్వులు కనిపించదు. ఇవాళ చెట్టు నిండా కనిపిస్తున్నాయండి. చూడండి, తీగ మొత్తం కిందికి వెళ్ళిపోయిందండి. ఇలాగే తీగనే ఇలా ఇలా తాడుపైకి ఎక్కిచ్చేసామనుకోండి, పైకి ఎక్కిపోతుంది పందిరికి. అసలు మనకి ఎండ నిద్రలేదండి, పందిరి ఎక్కితే చల్లగా ఉంటుంది చక్కగా. కానీ చిక్కుడుకాయలకు వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. కిందకుంటే పందిరి వంగని వేయాలి. చూడండి, ఇక్కడ చింత చెట్టు ఉందండి, సరిగ్గా మొక్కలు మొలలేదు. చింత చెట్టు నీడకి మొక్కలు సరిగ్గా రాలేదండి. చింత చెట్టు కింద కలుపు మాత్రం బాగా వచ్చిందండి, వర్షానికి మాత్రం ఎక్కువ. చూడండి, కర్రలు స్ట్రాంగ్గా ఉండే, లేకపోతే పందిరి గట్టి గాలి వస్తుంది కదండి, పందిరి ఎక్కిన తర్వాత బరువు వేసి పడిపోద్దండి. చూడండి, మామూలుగా కదండి మొక్క సరిగ్గా. చూడండి, గుంజలో స్ట్రాంగ్ లేకపోతే ఇది విరిగిపోతుంది. స్ట్రాంగ్ అని కట్టేయాలి.
లేత పందిరి మొత్తం గాలికి ఊగినప్పుడు పైకి బరువేసి విరిగిపోతుంది అన్నమాట పందిరి. నేను కలుపు తీయకుండా వీడియో తీస్తానండి. నీళ్ళు కలుపు తీయాలి. చూద్దానండి, ఇంక ఇలా కసలు పైకి పందిరి ఉంటుంది కదండి, పైన పందిరి వెళ్ళారు కదా, దానికి కట్టేస్తే అలా మొక్కలు పైకి ఎక్కిపోతాయి. చూడండి, పక్కన కాకర తోట అన్నాను కదా, అది కంచి అండి. పక్కన కాకర తోట ఉంది. అవి అయితే పెద్ద పెద్ద అయిపోయినాయి. మేము లేటుగా పెట్టాము, వాళ్ళు కొంచెం త్వరగా పెట్టారు. చూపిస్తాను కాకర తోట ఎలా ఉందో మీకు. అంటే మధ్యన ఇది ఉందండి, ఫెన్సింగ్ ఉంది. ఫెన్సింగ్ దాటి వదలడానికి కుదరదు. చూపిస్తాను చూడండి కాకర తోటని. చూడండి, అది మన కాకర తోట. పావులు ఉంటాయి కానీ భయం వేస్తుందండి. పావులు, పెద్ద పాము తిరుగుతుంది. చూడండి కాకర తోట సరిగ్గా కనిపించట్లేదు, అంతా గడ్డి కదండి, ఫెన్సింగ్ ఉంది. ఎక్కిపోతాయండి అవి కూడా. సరే రండి వెళ్దాం, ఇంకా ముందుకు వెళ్దాం. చూడండి, ఇది మోటార్ అండి. ఇది కొన్ని మోటార్ పైప్ ద్వారా వచ్చిందండి వాటర్. వర్షం పడినప్పుడు అయితే మాకు 2-3 రోజులకు ఒకసారి నీళ్ళు పెడతారండి తోటకి. అదిగోండి పంపు అక్కడి నుంచి, ఆ కాలువ నుంచి ఇలా వెళ్ళిపోద్ది వాటర్ ఆ చివరికి. ఇక్కడ పక్క పక్కన సందులో మధ్య మధ్య కాలువలు ఉంటాయండి. ఆ కాలువలో వాటర్ వెళ్ళిపోద్ది ఆ కాలువ తీసినప్పుడు. చూడండి, ములక చెట్టు ఉందండి, ములక్కలు కాసినాయి. 2-3 ములక్కాయలు ఉన్నాయండి. సరే అండి, మన పని చేసుకున్నారండి. ఇలా చెట్టు నీట్గా తీసేస్తే మొక్క మంచిగా ఎదుగుద్దండి. కొంచెం మందు వేసారు నిన్న, మొక్క చుట్టూ మందు వేసారు. మొక్క మధ్యలో మొక్క మంచిగా ఎదిగిద్దండి. మొక్క చుట్టూ తీసేస్తే పైకి ఎదిగిద్దండి. శనక్కాయలు తీసేస్తున్నాను. చిన్న చిన్న మొక్క అండి, మొత్తం తెగిపోతుంది. వర్షం పడిపోయిందిగా మొత్తం తెగిపోతుందండి, మళ్ళీ వచ్చేసిద్ది. తీగలు అక్కడికక్కడే పైకి పడుతున్నానండి. కొసలు దిగిపోయి కాలికి ఊడిపోయినాయి, అందుకు మా కొసలు ఎక్కిస్తున్నాను. చూడండి పందిరి అయితే. సరే అండి, మరి బాయ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.